మనం ఇప్పుడు అలిపి వచ్చినామండి, బోట్ షికార్కి వచ్చినామండి. ఇప్పుడు హౌస్ బోట్ బుక్ చేసుకున్నాము. మీకు ఆ బోర్డు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనకి ఇందులో 3 hours జర్నీ ఉంటుంది. అందులోనే స్నాక్స్, నైట్ డిన్నర్ అందులోనే ఉంటుంది. మీకు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తానండి. అలిపి ఇవన్నీ లయంగా బోట్స్ ఉన్నాయి. మన బోట్ వచ్చేది కంప్లీట్గా ఇది నలుగురుగా అండి. మామూలుగా అయితే ఇందులో 10 మంది దాకా జర్నీ చేస్తారు, 10 నుంచి 20 మంది. 2 bedroom ఉంటుంది, 2 ఫ్యామిలీలకి ఇది. కానీ మన నలుగురికే మొత్తం బుక్ చేసుకున్నాము. పర్సనల్ బోటు. ఇది డ్రైవర్ సీట్ అండి. ఈ డైనింగ్ హాలు మనకి ఇప్పుడు డిన్నర్ ఇక్కడే అరేంజ్ చేస్తారు. మనకి 2 bedroomలు వచ్చినాయి. ఒక బెడ్రూమ్ అండి ఇది. ఇలా ఉంటుంది. ఇది వాష్రూము. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అండి. ఇంకో బెడ్రూమ్ ఉంది ఇక్కడ. ఇది ఇంకో బెడ్రూము. బోట్ హౌస్లో ఇలా ఉంటాయండి. ఒకసారి ఇందులో నైట్ స్టే చేస్తుంటారు. మనకి రూమ్ బుక్ అయింది కాబట్టి ఇందులో ఖాళీ జస్ట్ షికార్జీ మాత్రమే తిరిగేసి వస్తాము అందరే. ఇప్పుడు మనం పైకి వెళ్దాము. చూసారు కదండి, ఈ బోర్డులో మనం ఇప్పుడు 3 hours జర్నీ చేయాల్సి వస్తుంది. బోట్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి. లోకల్ ట్రాన్స్పోర్ట్. మీరు బోర్డులు చూస్తున్నారు కదండి, ఇవి మార్నింగ్ బయలుదేరినాయి. ఈవినింగ్కి మళ్ళీ ఒడ్డుకు వచ్చేస్తాయండి. ఒడ్డుకు వచ్చేసిన తర్వాత నైట్లో అందులోనే కొంతమంది స్టే చేస్తారు. లోకల్ వాళ్ళకి ఇలాంటి బోట్లోనే వాళ్ళు డైలీ మళ్ళీ వాళ్ళు వాళ్ళ పనులు చేసుకొని మళ్ళీ అందులో బోట్లోనే వాళ్ళ ఇంటికి వెళ్తుంటారండి. చిన్న చిన్న హైలాండ్స్ ఉంటాయి మధ్యలో. వాళ్ళకి ఎలాంటి రోడ్ మార్గం ఉండదు. ఖచ్చితంగా ఇలాంటి గవర్నమెంట్ బోట్లలోనే వాళ్ళు ప్రయాణం చేస్తుంటారండి. మీరు చూస్తున్నాయి అన్నీ బోట్ హౌస్లో. ఇవి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. ఇందులోనే టిఫిన్, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అన్నీ పెడుతుంటారు. రేట్ వచ్చి 20,000, 13,000, 25,000 అలా ఉంటుంది. చిన్న చిన్న బోట్లలో చేపల వేటకి వెళ్తుంటారండి, చిన్న చిన్న మత్స్యకారులలో. ఇవి ఒక విలేజ్ అండి ఇది. దీనికి ట్రాన్స్పోర్ట్ ఖచ్చితంగా బోట్లోనే వీళ్ళు వెళ్తూ ఉంటారు, బోట్లోనే వీళ్ళు వస్తుంటారు. కంప్లీట్గా వీళ్ళకి బోట్ మీదనే వీళ్ళు డిపెండ్ అయి ఉండాల్సిందే. ఎందుకంటే ఇక్కడికి ఎలాంటి వెహికల్స్ కానీ, బైక్ కానీ, ఒక సైకిల్ కూడా రాదండి. ఖచ్చితంగా వీళ్ళు ఈ బోట్లోనే వీళ్ళు ప్రయాణం చేస్తుండాలి. పొద్దున సాయంత్రము పని మీద బయటికి వెళ్తే. ముసలి చేపలు పడుతుందండి. లైట్గా వాన వస్తుందండి.
లైట్గా వర్షం స్టార్ట్ అయింది. చాలా బాగుంది. వర్షంలో సూపర్గా ఉంది. వర్షం మీకు కనబడుతుందో లేదో తెలియదు. వాళ్ళకి ఇదే ట్రాన్స్పోర్ట్ అండి. ఇందులోనే వీళ్ళు ప్రయాణిస్తుంటారు. చిన్న చిన్న బోట్లో ఉంటాయి వాళ్ళకి. ఇంకో పిల్లలు కూడా స్కూల్లో బోట్లను ఇప్పుడే దిగారు. దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. చూడండి సరే. ఈ అమ్మాయి ఇప్పుడే ఎంతమంది దిగి వీళ్ళు అమ్మాయిలు వెళ్తున్నారు. ఇక్కడ పోయి చూడండి. వీళ్ళంతా ఇప్పుడే బోటు దిగినారండి. ఆ బోట్ అదే, ఆ ముందు టర్నింగ్ అయ్యే బోటు. వీళ్ళు ఇప్పుడే దిగి వెళ్తున్నారు. ఇది బోటు ఆగే స్టాప్ అండి. ఇది మీకు కనిపించేది. అన్ని బోట్లు రిటర్న్ అవుతుంటే మా బోటు ఈవినింగ్ బయలుదేరిందండి. మేము ఈవినింగ్ బుక్ చేసుకున్నాం కాబట్టి మేము సాయంత్రం వెళ్తున్నాము. ఈ బోట్లు అన్నీ మార్నింగ్ వెళ్ళినాయి. ఈవినింగ్కి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాయి. ఇవి అన్ని బోట్లు ఎదురుగా వస్తున్నాయి మాకు. ఇది వచ్చి షికారాపూర్ అండి. ఇది 2 hours 1 hour అట్లా తెంపుకొని వస్తుంది. మిగిలిన అన్ని బోట్ హౌస్లు అండి. ఫ్యామిలీలు వచ్చి ఇందులో సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అని ఉంటాయండి. వాళ్ళ ఫ్యామిలీలో వచ్చి ఇందులోనే నైట్ స్టే చేసి ఇందులోనే నైట్ పార్టీలు కానీ, బర్త్డే ఫంక్షన్లు కానీ, పెళ్లి రోజులు కానీ ఇందులోనే పార్టీ చేసుకుంటారండి. వాళ్ళకి మాత్రం ఇది చాలా సూటబుల్ అవుతుంది. అందులో బ్యాచిలర్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ బోట్లో చాలా బాగుంటుంది. ఆ హైలాండ్ అన్నీ చూసుకుంటూ ఆ కొబ్బరి చెట్టు పక్క నుంచి అలా ప్రయాణం చేస్తుంటే చాలా బాగుందండి. ఇది అలిపిలో మంచి బోటింగ్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న బోట్లు వాడుతుంటారండి. రెగ్యులర్గా వాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి. ఇవి వాళ్ళ పర్సనల్ బోట్లు అండి. ఇవి వాళ్ళ ఇంటి ముందు ఇట్లా కట్టేసుకుంటారు చెట్టుకి. వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ వాళ్ళ అందులో వెళ్ళి వస్తుంటారు. మళ్ళీ ఇలాంటి బోట్లో మంచి చిన్న వర్షం వచ్చిందండి ఇంతకుముందే. ఆ వర్షంలో వేడివేడి పకోడీ బోట్లో సూపర్. ఇలాంటి వాతావరణంలో చల్లటి ప్రాంతంలో ఒక మంచి వేడివేడి పకోడీ వాళ్ళు వేసి ఇచ్చారండి. సాయంత్రం స్నాక్స్ అని మంచి కమ్మటి ఒక టీ కూడా ఇచ్చారు. అది కూడా చాలా బాగుంది. కాఫీ కూడా ఇచ్చారు. మా చెల్లెతో ఫోటో సెక్షన్ అండి. చాలా బాగా వచ్చాయి ఫొటోస్. అలిపిలో ఈ బోట్ హౌస్ మాత్రమే చాలా ఫేమస్ అండి. చాలా బాగుంటుంది. ఎవరైనా ఇందులో వచ్చి నైట్ స్టే చేస్తుంటారు, డ్యాన్స్లో పార్టీలు చేస్తుంటారు. ప్రత్యేకించి ఇది బోట్ హౌస్కే చాలా బాగుంటుంది. అందులో బ్యాక్ వాటర్ నుంచి ప్రయాణం ఇంకా బాగుంటుంది. మీరు చూస్తున్న దృశ్యాలు అవేనండి. అన్ని బోట్ హౌస్లన్నీ వస్తున్నాయి. మళ్ళీ మా వాళ్ళు కమ్మటి కాఫీ తాగుతూ ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ముచ్చట్లు పెట్టారండి. అందరూ మా వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. చాలా బాగా అనిపించింది మాకు ఈ రైడ్. అందరం అలా బోటు పైన కూర్చొని ముచ్చట్లు పెట్టామండి. కాలక్షేపం అలా కొబ్బరి చెట్లను చూస్తూ ఆ హైలాండ్స్ దాటుతూ మా ప్రయాణము చాలా హ్యాపీగా సాగిందండి ముందుకి. తిరిగి వచ్చేసరికి మాకు 6:30 అయిందండి. సాయంత్రము 6:30 అండి. ఇవన్నీ బోట్లలో నైట్ స్టే ఉండడానికి అందరూ ఉన్న రూమ్లలో ఎవరి రూమ్లో వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ అలా ఒడ్డుకు తీసుకొచ్చి అలా లైన్గా పెట్టేసి పవర్ తోటి ఏసీలు అన్నీ లైట్లన్నీ ఆన్ చేసి పెడుతుంటారండి. బోట్ స్టే అంటే నైట్ ఇంతే, ఇలాగనే ఉంటుంది. ఇప్పుడు మాకు సమయం వచ్చి
6:30 అవుతుందండి సాయంత్రము. మాకు ఇప్పుడు డిన్నర్ ఉందండి. ఇప్పుడు కొద్దిసేపట్లో డిన్నర్ రెడీ అండి. వాటర్ బాటిల్, రసం, చికెన్ ఫ్రై, చపాతి, సాంబార్, దాల్, దొండకాయ ఫ్రై. ఇదండి మెనూ. ఇది నైట్ డిన్నరు బోట్లో. తిన్నాక మీకు మళ్ళీ బోట్ దిగుతామండి. దీని తర్వాత మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనము హోటల్కి వచ్చేసినామండి. ఆ బోట్ షికార్ అయిపోయింది. అక్కడే డిన్నర్ చేసుకున్నాము. ఇప్పుడు రూమ్కి వచ్చినాము. మీకు మా తీసుకున్న హోటల్ కూడా మీకు చూపిస్తానండి. హవేలీ అండి. ఇది మేము తీసుకున్న హోటల్. ఇది హవేలీ. ఇది హోటల్ అండి. మనం ఇప్పుడు హోటల్లో వరకు ఎంటర్ అవుతున్నాము. మన రూమ్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. ఇది లిఫ్ట్. ఫస్ట్ ఫ్లోర్. రూమ్ అనేది మన బ్యాగు. చూస్తారు కదండి బోట్ హౌస్, దాని రైడు, అదేవిధంగా మా హోటల్. ఇది అలిపిలోని ఈ దృశ్యాలను మీకు చూపించాను కదా. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియో మళ్ళీ వస్తుంది. ఖచ్చితంగా నా వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. మీకు ఏదేమైనా మన హిందూ దేవాలయాలు, మన భారతదేశంలోని టూరిజం గురించి మేము పెడుతున్నాను కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. మీ ఆశీర్వాదం నా పైన ఉంటుందని నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఉండి తీరాలండి. ప్లీజ్ నా వంతు కృషి ఎంతైతే ఉందో సనాతన ధర్మం గురించి, మన దేవాలయాల గురించి, చిన్న గుడులు పెద్ద గుడులు అని కాకుండా ప్రతి గుడి నా సమయం బట్టి, నా టూర్ ప్లానింగ్ బట్టి, నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆ ఏరియాలో ఉన్న దేవాలయాలు, ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు మన హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న దేవాలయాల్ని, అది కూడా స్వయంభూ ప్రాచీనమైన దేవాలయాల్ని తీసి వీడియోలు పెడుతున్నానండి. ప్లీజ్ కొద్దిగా వాచ్ చేయండి, మన పిల్లలకి చూపించండి. మన దగ్గరలో ఉన్న దేవాలయం గురించి వాళ్ళకి తెలియాలి. వాళ్ళు కూడా ఇలాంటి మన హిందూ ధర్మంలో పుట్టినందుకు గర్వించాలి. అలాంటి దేవాలయాన్ని దర్శించడం వల్ల మనకు తెలియకుండానే మనకు ఒక శక్తి వస్తుంది. అది మీరు గ్రహిస్తారు. ఖచ్చితంగా మీరు దేవాలయాలకు వెళ్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. మనలోని మార్పులు కూడా కనబడుతుంటాయి. కాబట్టి వీడియోలను మీరు సపోర్ట్ చేస్తారని, అందరికీ మీ మిత్రులకి, మీ ఇంటి పక్క వారికి చెప్తారని నమ్ముతూ ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నానని. నెక్స్ట్ వీడియో కూడా చాలా బాగుంటుందండి, చూడండి. ఇవి అతను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.